మహిమ కలుగునుగాక. మరి ఈరోజు దేవుని చిత్తం ఏంటి అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చారు. ఏంట మాట అంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు శిష్యులతో కలిసి పరిచర్య చేసినప్పుడు శిష్యుల యొక్క జీవితాలు, అంటే సిలువకు ముందు శిష్యుల యొక్క జీవితాలు, సిలువ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళు దర్శించబడిన తర్వాత వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉంది అన్నది జ్ఞాపకం చేస్తూ వచ్చారు దేవుడు. అంటే 40 డేస్ ముందు 40 డేస్ తర్వాత మనం ఉన్నాం కాబట్టి, సో ఒక చేంజ్, ఒక మార్పు, ఒక ఉజ్జీవం, ఒక పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మన గ్రూప్ కూడా ఎలా ఉజ్జీవింపబడాలి అన్న దాని విషయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఒక 4 పాయింట్లు చాలా షార్ట్కట్లో చెప్పాలని ఆశపడుతున్నాను, టైం లేదు కాబట్టి. సో ఫాస్ట్గా మనం ముందుకు వెళ్దాం. సో సిలువ ముందు అంటే పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు పొందుకోకముందు శిష్యుల జీవితాల్లో ఎలా ఉన్నారు అని కనుక మనం చూస్తే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనాన్ని నేను చదువుతున్నా. మత్తయి 26:56. అయితే ప్రవక్తల లేఖనముల నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని సిలువ యాత్రకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. గెత్సెమనే తోటలో నుంచి ఆయన్ని ఇంట్రోగేట్ చేయడానికి తీసుకెళ్తున్నారు బంధించి. సో ఆ టైంలో శిష్యులందరూ భయపడి ఆయన్ని విడిచి పారిపోయారంట. సో ఒక్కళ్ళు కూడా ఆయనతో పాటు ఉండడానికి ఇష్టపడలేదు, భయపడ్డారు. పేతురు గారు దూరంగా ఉండి ఏం జరుగుతుందో అని ఆయన నడుస్తూ వచ్చాడు. సో ఆయన పక్కనే ఉండి ఆయనతో పాటు ధైర్యంగా నిలవబడిన శిష్యులు ఒక్కళ్ళు కూడా మనకు కనిపించరు. ఆ ముందు రోజు నైటు ప్రతి ఒక్కళ్ళు భయంతో పారిపోయారంట. అందుకే అక్కడ చెప్పనమాట, అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయారు. అందరూ, అక్కడ యోహాను కూడా లేరు, అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఇది పరిశుద్ధాత్మను వారు పొందుకోక ముందు ప్రభుని విడిచిపెట్టిన సంగతి. ఎందుకు అలా పారిపోయారంటే భయం వలన. సో ఆఫ్టర్ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత, అంటే ఆయన రిజరెక్ట్ అయ్యారు, లేచారు తిరిగి 3వ దినాన్ని, వాళ్ళకి కనిపించారు. అయినప్పటికీ వాళ్ళ కండిషన్ ఎలా ఉందంట? యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నా. 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచారు అన్న వార్త వీళ్ళకి వెళ్ళింది. అయినప్పటికీ వీళ్ళు ఎక్కడున్నారంట? భయంలోనే ఉన్నారు. తిరిగి లేచారు, ఆయన సమాధిలో లేరు అని స్త్రీ వెళ్ళి చెప్పింది. మొట్టమొదటి శుభవార్త, పునరుద్ధానపు వార్త వాళ్ళకి చేరింది. అయినప్పటికీ వాళ్ళు భయంలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర, సిలువ ముందు వాళ్ళు భయంలో పారిపోయారు. ఆయన రిజరెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు భయంలో ఉండి తలుపులేసుకుని ఒక రూమ్లో కూర్చున్నట్లుగా మనం చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత వాళ్ళ స్థితి ఎలా మారింది అంటే కంప్లీట్ చేంజ్ మనకి కనిపిస్తుంది. ఒక్కసారి ఆత్మతో నింపబడిన తర్వాత అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 29వ వచనానికి వచ్చేసరికి, 5వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగి రావడం మనం చూస్తాం. వీళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డారు. తర్వాత వాళ్ళ స్థితి ఎట్లా మారింది అంటే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 29వ వచనం మనం చదివితే, అందుకు పేతురు అపోస్తులను, మనుష్యులకు కాదు, మేము
దేవునికే మేము లోబడవలెను కదా. మనుషులకు కాదు, దేవునికే లోబడవలెను కదా. మీరు మాను మీద వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలీలకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇదందరూ ఎక్కడ చెప్తున్నారంట? 17వ వచనంలో చదివితే, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ, సద్దుకైలు తెగవారు, వాళ్ళందరూ కలిసి వెళ్ళి పట్టుకుని దేవాలయంలో సభలోకి ఈడ్చుకుని పోయి అక్కడ నిలవబెట్టి ఇంట్రోగేట్ చేస్తుంటే, అసలు యూదులకు భయపడి వెళ్ళి పారిపోయిన వ్యక్తులు, దాక్కుని ఒక రూమ్లో తలుపులేసుకుని కూర్చున్న వ్యక్తులు ఇప్పుడు సభలోనికి వచ్చి అనేక జనాల మధ్యలో దేవుని గురించి గొప్ప సాక్షులుగా నిలవబడ్డారంట. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకున్నాక భయంలో నుంచి వీళ్ళు ధైర్యవంతులుగా మార్చబడ్డారు. సో ఈరోజు 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసాం. దేవుని సన్నిధిలోనే ఉన్నాం, వెలిగించబడ్డాం, ఉజ్జీవింపబడ్డాం, ఆత్మ ద్వారా నింపబడ్డాం, ఆత్మలో మనం ఏమై ఉన్నామో తెలుసుకున్నాం. సో మరి ఆఫ్టర్ 40 days మనలో ఏదైనా చేంజ్ కనిపిస్తుందా? ఇదివరకున్న భయాలే ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇదివరకున్న పిరికితనమే ఇప్పుడు కూడా ఉందా? అంటే ఏ చేంజ్ లేదని అర్థం. ఇంత వాక్యం విని ఇంత వెలిగింపులోకి వచ్చినాక కూడా ఒక చేంజ్ అనేది మనకి కనిపించకపోతే మనలో మనము చేంజ్ చూసుకోవాలి, మనలో చేంజ్ పక్కన వాళ్ళు కూడా చూడాలి. ఆమేన్. ఈరోజు పొద్దున్న బ్రాహ్మణపల్లి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, రాహెల్ సాక్ష్యం ఇచ్చింది. తన జీవితంలో ఎప్పుడూ చర్చ్లో నిలబడి వాక్యం చెప్పలేదంటే, ఫస్ట్ టైం ఈ 40 daysలో వాక్యం చెప్పాను అక్క. అలాగే రమణ గారు కూడా సాక్ష్యం ఇచ్చారు. అలాగే కర్ణాటక సంఘ సభ్యులందరూ కూడా 40 daysలో నిలబడి వాక్యం పంచుకున్నానని చెప్పారు. నిజంగా వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇదివరకు భయం, దేవుని సన్నిధిలో నిలబడడానికి, వాక్యం చెప్పడానికి, లేదా సాక్ష్యం చెప్పడానికి, లేదా పాట పాడడానికి భయం. కానీ ఈ 40 days తర్వాత దేవుని సన్నిధిలో వెలిగించబడిన తర్వాత ఒక గొప్ప మార్పు వాళ్ళల్లో వారు చూసుకుంటున్నారు. వాళ్ళల్లో వచ్చిన మార్పుని వాళ్ళ సంఘస్థులు చూస్తున్నారు, వారి కుటుంబస్తులు కూడా చూస్తున్నారు. హల్లెలూయా. సో మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? అందరిలో కూడా ఒక మార్పు చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఇంకా భయంలోనే, ఇంకా పిరికితనంలోనే, ఇంకా అలాగే ఉన్న స్థితిలోనే ఉండడం కాదు, కానీ ఆ స్థితి మారాలి. ఆమేన్. ఒక చేంజ్ అనేది మనకి కనిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తారు. ఎంత గొప్ప స్టేజ్ మీద నువ్వు నిలవబడ్డా, ఇద్దరి మధ్యలో నిలవబడ్డా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటారు. 100 మంది ముందు నిలవబడ్డా దేవుడు వాడుకుంటారు. 1000 మంది ముందు నిలవబడ్డా దేవుడు వాడుకుంటారు. మన దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అక్కడ జనాలు పెరుగుతున్నారని దేవుడే నిన్ను విడిచిపెట్టరు. సో ఎక్కడ నిలవబడినా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో వీళ్ళ జీవితంలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే భయంలో నుంచి ధైర్యంలోనికి దేవుడు నడిపించారు. రెండవ మాట, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యంను మరలా అనుగ్రహించెదవా అని ఆయన్ను అడుగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రభుని వెంబడించారంటే, ఈయన రాజు కదా, ఈ లోకంలో అంటే భౌతికముగా ఆయన ఒక రాజుగా స్థిరపడతాడు. అంటే ఆయన సిలువ కాదు, సింహాసనం ఎక్కుతాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన ఒక రాజు అయితే ఆ రాజ్యంలో మనం అందరము మంచి పొజిషన్లో ఉంటాం అని భౌతికంగా వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా ఇదే క్వశ్చన్ అడుగుతూ వచ్చారు. 6వ వచనం మరొకసారి చదువుతున్నాను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యంను మరలా అనుగ్రహించెదవా? ఇప్పుడు ఎవరున్నారు ఆ గవర్నమెంట్ అధికారులుగా అంటే రోమన్ ప్రభుత్వం ఉంది.
ఆ రోమన్ ప్రభుత్వపు చెరలో నుంచి వీళ్ళని ఇడిపించి ఇస్రాయేల్కి రాజ్యాన్ని ఇస్తావా ప్రభు అని అడుగుతున్నారు. భౌతికంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, శరీరానుసారంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో సందేహాలు ఎన్నో వచ్చినాయి వాళ్ళకి, ఒక క్లారిటీ లేదు ప్రభు చేసిన కార్యం విషయంలో. అయితే ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళు తాకబడినప్పుడు, ఆత్మ ద్వారా వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్పిన మాట, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. సో అంతవరకు వాళ్ళకి సత్యం అర్థం కావట్లా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? ఆయన ఏదో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రాలేదు, ఒక అధికారిగా ఉండడానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆత్మీయంగా వీరిని తిరిగి జన్మింపచేసి పరలోక రాజ్యపు వారసులుగా చేసి ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ఆయన సిలువ ఎక్కడానికి వచ్చారు. ఆ విషయం వీళ్ళకి అప్పుడు అర్థం కాల. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో పేతురు గారు లేచి బోధించడం మొదలుపెట్టారు. మీరు చంపేసిన ఈ క్రీస్తే మనకి పునరుద్ధానుడిగా తిరిగి లేచారు, ఆయన రక్షకుడు, ఆయన ఈ లోకానికి వచ్చిందే అందరి మనుషుల పాప పరిహారార్థమై ఆయన వెల చెల్లించడానికి అని ధైర్యంగా ఇప్పుడు కాన్సెప్ట్ మొత్తం వాళ్ళకి అర్థమైందనమాట. సిలువలో ఏం జరిగిందో వాళ్ళ గ్రహింపులోనికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు లేచి నిలబడి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. సందేహంలో నుంచి ఎక్కడికి వచ్చారంటే స్పష్టమైన జ్ఞానంలోనికి నడిపించబడ్డారు. అంతకుముందు అన్ని సందేహాలే ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు ప్రభు అప్పగించబడ్డారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు తిరిగి లేచారు, వాళ్ళకి ఏం క్లారిటీ లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కృమ్మరించబడ్డారో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో అలాగే ఈ 40 days ముందు నీకు ఒక క్లారిటీ ఉండకపోవచ్చు నీ జీవితం పట్ల, లేకపోతే నీ ఆత్మీయ స్థితి పట్ల, దేవుని పట్ల, దేవుని యొక్క కార్యం పట్ల నీకు క్లారిటీ ఉండొచ్చు. కానీ ఇంత 40 days నువ్వు వాక్యం విన్న తర్వాత నీకు క్లారిటీ రావాలి, ఒక స్పష్టమైన దైవిక జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావు. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళంగా ఇప్పుడు ఒక స్పష్టత నీ జీవితంలో కనిపించాలి. సిలువలో యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ఏం చేశారు, ఆత్మలో నువ్వేమై ఉన్నావు, నీ పొజిషన్ ఏంటి, నీ అధికారం ఏంటి, నీ జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఆలోచించాలి, ఎలా విశ్వాసంతో అడుగులు వేయాలి, నీ జీవితంలో ఒక స్పష్టత ఉండాలి. శరీరానుసారంగా ఆలోచించొద్దు, ఆత్మలో నువ్వేమై ఉన్నావో ఆలోచించి ఆత్మ నడిపించిన కొలది నడవడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. ఆ స్పష్టమైన దైవిక జ్ఞానంలో ముందుకెళ్ళే వ్యక్తులుగా ఉండాలి. మొదటి మాట భయంలో నుంచి ధైర్యంలోనికి నడిపించబడ్డారు. రెండవది సందేహాల్లో నుంచి ఒక స్పష్టమైన దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డారు. మూడవది లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా, నేను వీళ్ళ మధ్యలో ఒక గొడవ వచ్చిందంట. ఏంటా గొడవ? ఎవడు గొప్పవాడు? 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఈ 12 మందిలో ఎవరు గొప్పవాళ్ళు అని ఒక వాదన పుట్టిందంట. అంటే నేను గొప్పవాడిని, నేను 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 అనే ఒక స్వభావం. అంటే దాంట్లో ఏముంటుంది? స్వార్థపూరితంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. నేను గొప్పోడిని, నేను ప్రభువుకి ఎక్కువ అన్నట్లుగా. అయితే ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదలలోనికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంట? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నా. 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మ గలవారై ఉండిరి. ఎవడునూ తమకు కలిగిన వాటిలో ఏదియూ తమదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఒక్కసారి పరిశుద్ధాత్మ నింపుదల క్రిందకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, ఏది నాది కాదు, మనందరం ఒకటే కుటుంబం, ఒకడు ఎక్కువ లేదు, ఒకడు తక్కువ లేదు. విశ్వసించిన వాళ్ళందరూ ఎలా మార్చబడ్డారు? ఏక హృదయమును
ఏక ఆత్మయు కలవారై ఉండిరి. ఆమేన్. ఒకటే హృదయం, ఒకటే ఆత్మ. దీంట్లో గొప్పవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, జ్ఞానం లేని వాళ్ళు లేదు, జ్ఞానం ఉన్న వాళ్ళు లేదు, చదువుకున్న వాళ్ళు లేదు, చదువుకోలేని వాళ్ళు, అందరూ ఒకే లెవెల్లోనికి వచ్చేసారు. ఆమేన్. మన జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఉండాలి. నువ్వు ఆత్మను పొందుకోక ముందు శరీరానుసారంగా నేను గొప్పదాన్ని, నా అంత జ్ఞానవంతురాలు లేదు, నా అంత శక్తివంతురాలు లేదు, లేకపోతే నా అంత అందగత్తె లేదు, ఇట్లా మనం ఆలోచించి ఉండొచ్చు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ నింపుదల క్రిందకు వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆత్మ ద్వారా మనం వెలిగించబడిన వాళ్ళందరం కూడా ఒక ఈక్వల్ పొజిషన్లోనికి వచ్చాం. అందరూ దేవుని బిడ్డలమే, అందరూ దేవుని దృష్టిలో విలువైన వారమే, అందరూ దేవుని కుటుంబస్తులమే. దీంట్లో హెచ్చు తగ్గులు అనేవి ఉండకూడదు. ఏక హృదయం ఉండాలి, ఏక ఆత్మ ఉండాలి. ఆమేన్. సో మనందరం ఒక కుటుంబం. ఇలాంటి స్థితిలోనికి మన ఆలోచన విధానం మారాలి. అంటే స్వార్థంలో నుంచి సమర్పణ కలిగిన వ్యక్తులుగా మారాలి. నాది అంటూ ఏం లేదు, దేవుని కొరకు ఏమైనా చేయడానికి నేను సిద్ధమే అన్న స్థితిలోనికి మనం మార్చబడాలి. సో మొదటిది భయంలోంచి ధైర్యంలోనికి వచ్చాం. రెండవది మన సందేహాల్లో నుంచి స్పష్టమైన దైవిక జ్ఞానంలోనికి వచ్చాం. మూడవది స్వార్థంలో నుంచి సమర్పణలోనికి వచ్చాం. అండ్ ఫైనల్గా నాలుగవది మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మత్తయి సువార్త 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినా నాతో కూడా మెలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్తున్నారు, ఒక్క గంటైనా నా కోసం నిలవబడి అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థించండి అని చెప్తా ఉన్నారు. అదే మాట మనకి పరిశుద్ధాత్మ దేవుని వీళ్ళు పొందుకున్నాక మనం చూస్తే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనంలో అంత బలహీనుడైన పేతురును, అంత భయస్థుడైన పేతురును, అంత నిద్రమత్తులో ఉన్న పేతురుని దేవుడు ఎలా చేశారంట, ఇప్పుడు అపోస్తుల కార్యాలు 5:15కి వచ్చేసరికి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. ఒక బలహీనుడైన పేతుర్ని, నిద్రపోతున్న పేతుర్ని, బొంకిన పేతుర్ని తీసుకొచ్చి దేవుడు ఎలా మార్చారంట, ఒక బలమైన వ్యక్తిగా మార్చారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నింపబడినప్పుడు ఆయన జస్ట్ నీడ పడితే స్వస్థత వస్తుందంట. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. ఒక బలహీనుడైన వ్యక్తిని బలపరిచి వాడుకునే సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఆయన ఉన్నారు. ఆమేన్. మనం చూస్తాం, పొద్దున కూడా చూసాం, తబిత చనిపోయినప్పుడు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 40వ వచనంలో చనిపోయిన వారిని సహితం ఆయన లేపాడంట. ఆయన కూడా మనకులాంటి వ్యక్తే, ఆయన కూడా మనకులాంటి బలహీనుడే, ఆయన కూడా వెనక్కి జారిపోయిన వ్యక్తే. కానీ దేవుడు ఆయన బలపరిచి పరిశుద్ధాత్మ ద్వారా వాడుకున్నారు. ఎలాంటి అద్భుతాలైనా ఆయన ద్వారా చేయగలిగారు. హల్లెలూయా. ఈరోజు బలహీనతల్లో నుంచి దైవిక శక్తిని కలిగిన వ్యక్తులుగా వాడబడాలి. మనం బలహీనం కాదు, క్రీస్తులో బలవంతులమని మనల్ని మనం గుర్తించుకోవాలి. ఆమేన్. సో 4 పాయింట్స్. మొదటిది భయంలో నుంచి ధైర్యంలోనికి నువ్వు నడవాలి. రెండవది సందేహంలో నుంచి స్పష్టమైన దైవిక జ్ఞానంతో నువ్వు నింపబడాలి. మూడవది స్వార్థాన్ని విడిచిపెట్టి సమర్పణ కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. నాలుగవది బలహీనతలను విడిచిపెట్టి దైవిక శక్తితో నింపబడి దేవుని కోసం బలంగా వాడబడాలి. ఈ 40 డేస్ తర్వాత ఈ చేంజ్ మనలో కనిపించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నారు. సో అట్టి కృప మనందరి జీవితాల్లో కలుగును గాక. దేవుడు నామ మహిమార్థమే గొప్ప సాక్షులుగా మనము నడిచుదుము గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.